అంటే యాక్టర్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటాం, ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది. కానీ అది సాధించడం అనేది అతి కష్టమైన పని. అది మీకు సాధ్యమైంది. అది ఎలా అయ్యిందని అనుకుంటున్నారు? అంటే దానికి ఒక పర్సన్ రీజన్, 1% రీజన్, నేను ఈరోజు యాక్టర్గా అయ్యాను అని అంటే 1% రీజన్. హృదయకాలం అన్న సినిమా. అంటే ఒక వ్యక్తి, ఎవరైనా వ్యక్తి అంటే నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డా అంటే సాయి రాజేష్ గారు, స్టీవెన్ శంకర్, అతనే. అంటే నేను పని చెప్పింది చేశా, కానీ మిగతా కష్టాలన్నీ తనే పడ్డాడు. మా ప్రయత్నానికి సపోర్ట్గా చాలామంది ఉన్నారు. ఫస్ట్ గురుగారు రాజమౌళి గారు, అసలు అక్కడి నుంచి లైఫ్ మారిపోయింది అనుకో. సో ట్రూ. ఒక ట్వీట్ తోటి, ట్వీట్ తోటి మారిపోయింది. నేను మా జర్నీకి, మా ప్రయత్నానికి, మా ప్రయాణానికి శక్తి, వ్యక్తి, సపోర్టు యాదృచ్ఛికంగా జరిగింది. గురుగారు ట్వీట్ వేయడం, అక్కడి నుంచి మన లైఫ్ మారిపోవడం. ఇంకా దాని తర్వాత చాలామంది సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. టు బీ హానెస్ట్, అలా అంటే మీ పోస్ట్ అండ్ ఫేస్బుక్లో కూడా వచ్చింది, ఆయన ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారనమాట. ఐ వాజ్ ఫాలోయింగ్ హిమ్. సో చూడగానే అంటే ఎందుకు ఇన్ని లైక్స్ పెరిగాయి, అసలు ఈయన ఎవరా చూడడానికి, ఆ ఎక్సైట్మెంట్లో చూస్తూనే మాకు అలవాటు పడిపోయారు. సో అసలు ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా అడిగారా, సార్ మీరు అది ఎందుకు పోస్ట్ చేశారు అనేసి? ఇలా నేను అడగలే, కానీ నేను 2-3 టైమ్స్ గురుగారు కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు మాత్రం చెప్పా, గురుగారు నేను ఈ స్థాయిలో నిలబడ్డా అంటే మీరే గురుగారు అని చెప్పా డైరెక్ట్. అంటే ఇంకా నవ్వారు, ఏమీ లేదు. ఓకే. ఆయన రీజన్ ఏమైనా చెప్పారా మీ పోస్ట్ ఇలా నేను షేర్ చేయడానికి? రీజన్ అంత టైము అంతసేపు అంటే మాట్లాడాలంటే నేను గురుగారు కలవడమే ఎక్కువ అనుకున్న టైంలో ఇంత డిస్కస్కు అవకాశం లేదు అని నేను అడగలేదు. ఇంకెందుకు లేదు, తెలుసుకోవడం జరిగిపోయిందిగా. ఆనందం జరిగింది. ఓకే.